అందరికీ నమస్కారం. 2 ఏళ్లలో అభివృద్ధి సంక్షేమం గురించి ఈరోజు మాట్లాడుకుంటున్నాం. అభివృద్ధి అంటే మన అందరి ఆదాయాలు పెరగాలి, మన ఖర్చులు తగ్గాలి. దానికి వేసేటువంటి అడుగులు ఒక అనుభవశాలి, ఒక సుదీర్ఘ అనుభవం ఈ రాష్ట్ర అభివృద్ధిలో ఏ రకంగా దోహదపడుతుంది అనేటువంటి నిదర్శనం ఈరోజు వారు చెప్పినటువంటి పెట్టుబడులు కావచ్చు, సంక్షేమం కావచ్చు. ఈ రాష్ట్రంలో ఒక అప్పుల ఊబిలో గత పాలకులు ఉంచితే ఇవి అసలు ఇన్ని హామీలు అమలు అవ్వటం సాధ్యమా అనుకునేటువంటివన్నీ కూడా సుసాధ్యం చేసి ఆ సూపర్ 6 పథకాలని సూపర్ సక్సెస్ చేసి నిలిపినటువంటి ఒక దార్శనికుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావటం. మరో అనుభవశాలి దేశాన్ని 2 దశాబ్దాలుగా ఈరోజు భారతీయ జనతా పార్టీ ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారి అనుభవం. ఒక కొత్త ఆలోచనలతో పవన్ కళ్యాణ్ గారు ఒక నూతన శకానికి ఆరంభిస్తూ ముక్కుసూటిగా ఏదైతే స్పష్టంగా చెప్పాలో అది ప్రజలకు నిర్దేశిస్తూ, అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే 3 విభిన్న పార్టీలు, విభిన్న మనస్తత్వాలు, విభిన్న సిద్ధాంతాలు కలిసి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని అగ్రగామిగా నడిపించాలనేటువంటి తాపత్రయంలో ఈ 2 ఏళ్లలో ఈ రాష్ట్రంని ఎన్నో ఒడిదుడుకుల నుంచి బయటపడేసి, ఒక ఆగిపోయిన అమరావతి కావచ్చు, డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోతే చూస్తూ ఊరుకున్నటువంటి గత పాలకుల నిర్లక్ష్యాన్ని మరలా నిలబెట్టి త్వరలో మరలా పోలవరం నుంచి ఆ నీరు ఉత్తరాంధ్ర వరకు ప్రవహించే విధంగా అడుగులు వేసి దాన్ని గాడిలో పెట్టినటువంటి నాయకత్వం మనది. అదేవిధంగా ఈరోజు విశాఖపట్నాన్ని 3 రాజధానుల్లో ఒక విశాఖపట్నం రాజధాని అని చెప్పి ఏ రకమైనటువంటి అడుగులు వేయకుండా కేవలం రాజకీయంగా వాడుకునే ఉద్దేశంతో గత పాలకులు చేస్తే 30 పైగా ఐటీ కంపెనీలు ఈరోజు ప్రపంచాన్నే దిగ్గజ సంస్థలుగా ఉండేటువంటి ఆలోచన చేస్తున్నటువంటివి, కేవలం భారతదేశంలో ముఖ్య నగరాలకే పరిమితం అయినటువంటి ఆ కొన్ని కంపెనీస్ని అన్నీ కూడా ఈరోజు విశాఖ వైపు చూడటం. ఒకప్పుడు విశాఖపట్నం అంటే నేను 2004-05లో ప్రపంచ కప్ వాలీబాల్ పోటీలు విశాఖపట్నంలో చేయడానికి యూరోప్ వెళ్ళి జ్యూరిచ్లో విశాఖపట్నానికి మాకు వరల్డ్ ఛాంపియన్షిప్ ఇవ్వండి అంటే విశాఖపట్నం ఎక్కడుంది మీ గ్లోబ్లో చూపించమని అనే పరిస్థితి ఆ రోజు. మామూలుగా మనం ఏదైనా ఎత్తుకుంటే గూగుల్లో ఎత్తుకుంటాం. అలాంటి గూగుల్ విశాఖపట్నాన్ని వెతుక్కుంటూ తీసుకొచ్చినటువంటి ఘనత ఈరోజు ఆ యువ నాయకుడు మా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా నరేంద్ర మోడీ గారి సహకారంతో అది సాధ్యపడింది. మరి ఆ రకమైనటువంటి అభివృద్ధి సంక్షేమం 2 కాళ్ళపైన వెళ్తున్నటువంటి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తూ ఉంటారు. స్త్రీ శక్తి పథకం కింద బస్సులు, ఆర్టీసీ బస్సు ఉచితం. నిజంగా ఒక ఆప్యాయతలు, అనుబంధాన్ని పెంచేటువంటి కార్యక్రమం ఇది ఆడవాళ్ళు. ఈరోజు ఆ మమకారాలు పెరుగుతున్నాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు అమ్మను చూడడానికి విజయనగరం, శ్రీకాకుళం, చోడవరం లేకపోతే గ్రామీణ ప్రాంతాల్లో ఆడతల్లులు అందరూ కూడా వెళ్ళి కలిసి వస్తున్నారంటే అది స్త్రీశక్తి. అనుబంధాలను పెంచేటువంటి ఒక మంచి కార్యక్రమం మహిళలకి ప్రభుత్వం ఇచ్చింది. మీ ఖర్చులు తగ్గించాలనే ఉద్దేశంతో ఇచ్చినా మనకి మీ అందరికీ కూడా అది చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు అడుగులు పడినాయి. రానున్న రోజుల్లో ఇప్పుడు చదువుతున్న పిల్లలందరూ కూడా వచ్చే కాలం మన ప్రాంతంలోనే, మన నగరంలోనే ఇక్కడే ఉద్యోగ అవకాశాలు వస్తాయనేటువంటి భరోసా పేరెంట్స్కి, పిల్లలకి ఉంటే, ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు టీసీఎస్లో వాళ్ళ కార్యకలాపాలు స్టార్ట్ చేస్తే ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారికి ఎవరైనా ఆప్ట్ చేసుకోండి విశాఖపట్నంలో అంటే, ఇప్పుడు బయటికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా మదర్ల్యాండ్ విశాఖ నగరానికి రావడానికి 1000 మంది వాళ్ళే వచ్చి ఎక్కడెక్కడికి వెళ్ళిన వాళ్ళు మరలా ఈ ప్రాంతంలో ఉద్యోగాలు చేసుకుంటున్నారంటే, ఇప్పుడు చదువుకుంటున్న వారికి భవిష్యత్తులో వారు వస్తారు. బయటికి వెళ్ళిన వాళ్ళు కూడా ఎక్కడెక్కడో సెటిల్ అయిన వాళ్ళందరూ కూడా విశాఖ ఎప్పుడు ఈ అన్ని కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయని చెప్పి ఎదురు చూసేటువంటి పరిస్థితి యువతకు ఉంది. అలాంటి యోగాల రథసారథి లోకేష్ గారి నాయకత్వంలో ఏదైతే ఆ రోజు మనం ఉపాధి కలిగిస్తూ ఉన్నామో, డిఎస్సిలో ఇచ్చినటువంటి ఉపాధ్యాయుల భర్తీ కావచ్చు, లేకపోతే పోలీస్ రిక్రూట్మెంట్ కావచ్చు, ఇప్పుడు కూడా చెప్తున్నాం జాబ్ క్యాలెండర్ కూడా టైం ఇచ్చి ఈ ఇయర్ ఇచ్చి
గతంలో జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం జనవరిలో ప్రకటిస్తానని చెప్పి మాట తప్పినటువంటి గత పాలకుల వెన్నుపోటు ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచన చేయాలని చెప్పి మీ అందరికీ మనవి చేసుకుంటూ, ఇంకా చాలామంది వక్తలు ఉన్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా పేరు పేరున ఈ 2 ఏళ్ల సంక్షేమం అభివృద్ధిపై అడుగులు వేస్తూ మన భావితరాలు విశాఖ కాదు ఆంధ్రప్రదేశ్ భారతదేశం అన్ని రంగాల్లో అన్ని ప్రాంతాల్లో మరి అగ్రగామి కావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.